నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా ముఖ్యాంశాలు. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో తిరిగే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పటాన్చెరులో జరిగిన ప్రైవేట్ పాఠశాలల గురు పూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఏపీఏసీ చైర్మన్ అరకెపూడి గాంధీ. మంత్రి కొండా సురేఖపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హామీలు ఇవ్వనన్నారు. వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, తాను మళ్లీ గెలుస్తానో లేదో తెలియదని, అందుకే తాను ఎలాంటి హామీలు ఇవ్వనన్నారు. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నాకు జేబుల నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో ఇదానికి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా ప్రయత్నం చేస్తా. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో తిరిగే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయకపోవడం దుర్మార్గమని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోతుందో అనే భయంతోనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని దొంగ మాటలు చెప్తున్నారని విమర్శించారు. ఇక వాళ్ళకున్న సిగ్గు శరము ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఆ రోజున టీడీపీ నుంచి టీఆర్ఎస్ జాయిన్ అయినప్పుడు ఓపెన్గా నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి టీఆర్ఎస్ జాయిన్ అవుతానని ఓపెన్గా చెప్పి నేను టీఆర్ఎస్లో పనిచేసి కేపుతున్నారు. ఇంకా అటువంటి వాళ్ళకి ఇలా మళ్ళీ మేము ఇంకా టీఆర్ఎస్లో కొనసాగుతున్నాం అన్నట్టు దుర్మార్గమైన విషయం. ప్రజలను మోసం చేసడం తప్ప ఇంకంతకన్నా లేదు. ప్రజా తీర్పులో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. న్యాయస్థానం మీకు పటాన్చెరు నియోజకవర్గం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రైవేట్ పాఠశాల గురు పూజోత్సవ వేడుకలలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రసంగిస్తూ గత 2 దశాబ్దాల కాలంగా గురు పూజోత్సవ వేడుకలు నిర్వహిస్తూ గురువులను సన్మానించడం గూడెం మహిపాల్ రెడ్డికి దక్కిందని ప్రశంసించారు. నవ సమాజ నిర్దేశకులు గురువులను సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. వీళ్ళందరినీ పటాన్చెరులో వేరు అకేషన్స్ లో కలుసుకొని వేరు సందర్భాలుగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని గుర్తు చేసుకుంటూ అంత గొప్పటి అంత పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి మీరు, నేను ఎప్పుడు చెప్పినా చాలాసార్లు చెప్పుకుంటే మళ్ళీ చెప్పిపోతున్నదే, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో ప్రపంచ లెవెల్ పోయి బతకడానికి అవకాశాలు ఉంటాయి. ప్రపంచంలో పిండాలకు బంగారం దోసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ విద్యను దోయడానికి ఎవరికి చేత కాదు, ఆ భగవంతుడు ఒక్కరి చేత అయింది. పోయినప్పుడే ఎంబడి ఉన్నది, ఎవరికి దోసుకోనికి చేత కాదు విద్యను. దాన్ని సంపాదించి పెట్టే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉన్నది. ఆ విషయంలో ఉన్నదాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నాం. షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో 6.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరకెపూడి గాంధీ, ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవితో కలిసి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఉషామూలపూడి కమాన్ నుంచి సిక్కు బస్తీ రోడ్డు వెడల్పుతో ఇల్లు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.
ఆల్విన్ డివిజన్, వివేకానంద నగర్ డివిజన్లలో 6.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, రోజు ఈ ప్రాంతంలో నడిచే వాళ్ళందరికీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏమున్నాయి అనే విషయంలో మీ అందరూ సెంటీమీటర్ల వర్షపాతం అంతా కూడా పడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దూరదృష్టితో ముందు చూపుతో ఈ ఆలోచనలు ప్లానింగ్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. నేను ఇందాక అన్నా, మనం ఇంట్లో పడుకుంటే కాలం గడుస్తుంది, కానీ వీటిని సాల్వ్ చేసేవాళ్ళు ఎవరిలో ఒకరు నడుము కట్టుకోకపోతే, మనం అంతా కూడా కంకణం కట్టుకోకపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ కావు. దయచేసి మీ అందరూ సహకరించండి. వీలైనంత వరకు మీకు కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేసి అభివృద్ధికి సహకరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మంత్రి కొండా సురేఖపై విమర్శలు చేశారు. మంత్రి పదవిలో ఉండి నియోజకవర్గాలను కలుపుకుంటూ వెళ్లాల్సింది పోయి నియోజకవర్గాల్లో చిచ్చు పెడితే ఎలా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ఉండే భద్రకాళి ఆలయంలో మీకు నచ్చిన వారికి కమిటీ సభ్యుల పదవులు ఇవ్వడం సరికాదని, ఈ విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నేను ఇంతకుముందే చెప్పినా, నాకు కొద్దిగా ఓపిక ఎక్కువ. ఎవరి పద్ధతిలో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మాకు కూడా నేను మీది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నా. పెద్దలు వారు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని, హోందాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి, అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము ఆడ కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టర్లు, చెరువులు, తాత్కాలికంగా చేపడుతున్న పనులు, శాశ్వతంగా చేపట్టే పనులపై కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సమీక్షించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులు 10 కోట్లు ఉన్నాయని, విపత్తు నిధులు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. సో హానరబుల్ సీఎం గారు కూడా ఇంతకుముందు చెప్తా ఉండే వచ్చినప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి కూడా అవన్నీ ఎస్టిమేట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా మొత్తం రెడీ చేసినట్లయితే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి మాట్లాడేసి పర్మనెంట్గా ఇంత తర్వాత ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినా కానీ కూడా వాళ్ళకి నష్టం చేయకూడని విధంగా అవన్నీ కూడా మొత్తం చేయడం జరుగుతుంది. సో ఆ ఎస్టిమేట్స్ అంతా ప్రిపేర్ చేసినాక ఆ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి సో సార్ నా ఎస్ఆర్ కింద 107 లక్షలు తీసుకున్నాం సార్. దానికి మనకు 1.5 crores ఎంత 1.5 crores టెంపరరీ రిజిస్ట్రేషన్. షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జోయాలుకాస్ జ్యువెలరీ షోరూంను ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ, కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, జోయాలుకాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయాలుకాస్లతో కలిసి ప్రారంభించారు. కస్టమర్లకు నాణ్యమైన పసిడి అందజేస్తూ వారి అభిమానాన్ని చూరగొనాలన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా తెలుసు, మన ఏరియాలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నది. మరి ఇవాళ మన మిత్రులు, శ్రేయోభిలాషులు మన మీద ప్రేమతో మన ప్రాంతంలో మంచి నాణ్యమైనటువంటి బంగారం, వజ్రాలు, వెండి, నాణ్యమైనటువంటి సరుకు అమ్మాలనే ఉద్దేశంతో ఇక్కడ షోరూమ్ ఇనాగ్రేషన్ చేసుకోవటం జరిగింది. ఇది 107వ స్టోర్, 107వ బంగారం షాపు. మీ అందరికీ కూడా తెలుసు, మాల్ 106 షాపులతో బ్రహ్మాండమైనటువంటి టర్నోవర్. For every purchase, so I invite the people of Kukatpalli and people of Hyderabad to come pay us a visit, see the extensive collection that we have kept, and enjoy the customer experience. Thank you. తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. రానున్న 2027లో గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నం స్వస్థలమైన కీర్తి చేకూరి 2016లో 14వ ర్యాంకుతో ఐఏఎస్గా నియమితులయ్యారు. గతంలో చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా, మదనపల్లిలో సబ్ కలెక్టర్గా, ఉమ్మడి తూర్పుగోదావరిలో జాయింట్ కలెక్టర్గా, గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించారు.
పేరు కీర్తిని. నేను ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. నేను 2016 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అని. ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ 1 year. ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఉప్పాడ సముద్రం అలల తాకిడికి గురవుతున్న తీర ప్రాంతాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పరిశీలించారు. తీర ప్రాంత ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సముద్ర అలల తాకిడికి ఆందోళన చెందాల్సిన పని లేదని, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో తీర ప్రాంత రక్షణకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇండోర్ ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నిర్వహణ భాగస్వామ్యంతో జేఐఏ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎక్స్పో 2025 హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభమైంది. పారిశ్రామిక ఉత్పత్తుల తయారీదారులను, పారిశ్రామిక సేవలు అందించే వారిని, నూతన ఆవిష్కరణలు అందించే వారందరినీ ఒకే చోట చేర్చడమే ఎక్స్పో ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. We welcome to this first exhibition of GD Meitla Industry Association, JIA Industrial Technology Expo 2025 at HITEX. Indore Infoline is the management partner in this exhibition. In this exhibition, about 100 plus exhibitors are participating, coming from all over the country, displaying their latest equipments, technology and machinery. షటర్గా ఉంటే ఒక ఇల్లు ఏర్పాటు చేస్తే మాకు మంచి సదుపాయం కల్పించిన మాకు కూడా మరి టైం సేఫ్ అవుతుంది. మరి అలసిపోయిన తృప్తి కూడా మాకు అలసిపోకుండా ఉండే సదుపాయం కూడా కలుగుతుంది. అది చాలా ఇబ్బంది ఈ రోజులో సిటీలో ట్రావెలింగ్ అంటే మనందరికీ తెలిసిందే. దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నా, నా తరఫున అయ్యేంత వరకు ఇండస్ట్రీ చైర్మన్గా మీకు అందుబాటులో ఉంటూ మీకు నా వంతు కృషిగా మీకు అందిస్తానని తెలియజేసుకుంటున్నాను. దేవరకొండ మండలం గన్యానాయక్ తాండా గ్రామ పంచాయతీలో లయన్స్ క్లబ్ నేనావత్ కిషన్ నాయక్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి హైదరాబాద్ యశోద హాస్పిటల్ వైద్య బృందం హాజరై గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నమస్కారం, నా పేరు నేనావత్ కిషన్ నాయక్, దేవరకొండ. మాధవ సేవ అన్నట్టు లయన్స్ క్లబ్ దేవరకొండ వారు నారాయణ రెడ్డి సార్ అధ్యక్షతన, నారాయణ సింగ్ సారు తోడ్పాటుతో, మరి కిషన్ నాయక్ గారి యొక్క అండదండలు, వారి స్వగృహంలో చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని, మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. కిషన్ నాయక్ గారు ఇంకా ముందు ముందు ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ, ఈ లయన్స్ క్లబ్ ఒక వైద్య రంగంలోనే కాకుండా విద్యారంగంలో, సమాజంలో అనేక వెనుకబడిన వారికి ఈ మెగా హెల్త్ క్యాంప్ కు స్పాన్సర్ చేస్తున్నటువంటి మన కిషన్ నాయక్ గారు మరియు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన తల్లి కన్న కూతురిని హత్య చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివంపేట మండలం షబాష్పల్లికి చెందిన బొట్టు మమత తన కూతురు
తనుశ్రీతో కలిసి అదే గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్ వెంట వెళ్లిపోగా వీరిని గుంటూరులో అదుపులోకి తీసుకున్నామని, మమత కూతురు కనిపించకపోవడంతో విచారించగా తమ సంబంధానికి అడ్డుగా ఉందని శబాష్పల్లి శివార్లో చంపి పాతిపెట్టామని తెలుపగా ఘటనా స్థలాన్ని మెదక్ జిల్లా తూర్పురాండి ఎస్పీ నరేందర్ గౌడ్, సిఐ రంగకృష్ణ, ఎస్ఏ మధుకర్ రెడ్డి పరిశీలించి శవాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం చేకూర్చారు. కూతురు మమత, ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయినరు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శబాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళయి రాయపూలు గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపూలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడ నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడ నుంచి కూడా నెల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కూలిపోయిన పరిస్థితిలో ఉంది. ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది, తమ సంబంధానికి అడ్డు వస్తుంది, పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్లుంది. ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా, ఎటు పోయినారు, ఎక్కడ పోయినారు అని చెప్పి పూర్తి అంటే మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది. సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ, తర్వాత తూప్రాన్ సిఐ గారు వాళ్ళ టీంని కూడా మేము అభినందిస్తున్నాము. వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కరీంనగర్ కిసాన్ నగర్లో ఇటీవలే తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కమిటీ సభ్యులకు ఎలాంటి నోటీసులు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని, లేనిలా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యావత్ దళిత జాతిని ఉలిక్కిపడేలా చేసిన సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం అనేది, దానికి సంబంధించినటువంటి కొందరు అంబేద్కర్ గారు అంటే జాతికి తీవ్రమైనటువంటి మనోవేదన గురి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముందు రోజులలో ఈ పరిస్థితి మరింత ఉధృతం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు ఈ విషయంలో ప్రత్యేకమైన చొరవ తీసుకొని వెంటనే ఆ విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నా పేరు క్యాదాసి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాం. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కేటీఆర్పై మండిపడ్డారు. చేనేత శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గద్వాలలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేనేత కార్మికులను మోసం చేశారని, శంకుస్థాపన ఫలకం చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయన్నారు. తుమ్మిల ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి సగం పనులు చేసిపోయారని, 10 ఏళ్లలో 4 మున్సిపాలిటీలకు ₹1 ఇవ్వలేదని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు గద్వాల పర్యటన చేస్తున్నారని తెలుస్తూ ఉంది. చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. ఏ ముఖం పెట్టుకొని గద్వాలకు వస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల అలంపూర్ 2 కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా. 10 సంవత్సరాల్లో ఈయననే మహానుభావుడు మంచిగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి గద్వాల అలంపూర్ను అభివృద్ధి పథకంలో ముందు తీసుకుపోతా ఉన్నారు. నీ కుటుంబాన్ని చెల్లెని చూసుకోలేవు, మీ అయ్యా నసనస అంటున్నాడు, మీ బావ గుర్రుగున్నాడు, మొత్తం టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందో లేదో ఉద్ధరిస్తామట. వేస్ట్. ఇంకా నల్లిగడ్డ ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. మాయమాటలు పనిచేసి తిరుగు ప్రయాణం అయితే మంచిది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూస్తాం పరిస్థితులను బట్టి ఏ రకంగా ప్రజలు కూడా నడిగడ్డ ప్రజలు బుద్ధి చెప్పాలి, ఆ రకంగా బుద్ధి చెప్తారు. పటాన్చెరు డివిజన్ ఆల్విన్ కాలనీలో 49.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్ల పనులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిఈ కృష్ణవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్తో కలిసి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఆల్విన్ కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సర్వే నెంబర్ 25, 26లలో ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూమిని ఖాళీ చేసి వెళ్లాలని హెచ్చరిస్తూ భారీగా సిబ్బందిని మోహరించిన అటవీశాఖ జేసీబీలతో ఆదివాసుల గుడిసెలు తొలగించి వారిని తరలించాలని ప్రయత్నించారు. సమాచారం అందుకున్న మీడియా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా అటవీశాఖ సిబ్బంది అడ్డుకోవడంతో జర్నలిస్టులు దీనితో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అటవీశాఖ అధికారులపై దాడి చేశారని 14 మంది ఆదివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంబంధించినటువంటి వ్యక్తులు అక్రమంగా అడవిని నాశనం చేస్తూ
కొనసాగుతున్నారు. వీరికి గతంలో కూడా అడవిని నాశనం చేయొద్దని, అలాగే ఈ అడవి మామూలు అడవి కాదు, ఇది ఏదో రిజర్వ్ ఫారెస్ట్ మాత్రమే కాదు, ఇది టైగర్ జోన్లో ఉన్నటువంటిది, టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి బఫర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అని చాలాసార్లు చెప్పడం జరిగింది. వచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. మా రేంజ్ ఆఫీసర్స్ లేకపోతే ఇంకా ఇతర సిబ్బంది అని మేము అందరం వెళ్ళినాం సార్. వెళ్ళిన తర్వాత రాజేందర్ సార్ని సాయి సార్ వచ్చి మమ్మల్ని అందరినీ ఒకసారి ఇక్కడికి రండి అని మమ్మల్ని అందరినీ ఒక జట్టుగా చేసిండు సార్. చేసిన తర్వాత మేము అందరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆయన అన్నాడు కదా, కలెక్టర్ దగ్గరకు పోయి అవి వారంటీ తీసుకొని వచ్చి మా దాంట్లో నుంచి 15 మందిని తీసుకుపోయారు. వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నది అన్నారు. వాళ్ళు చూపెట్టాలి కదా సార్, ఏ కారణం కొద్ది కొట్టినామో మేము కూడా చెప్తున్నాం కదా సార్. మరి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నది అన్నారు. మరి వాళ్ళు ప్రూఫ్ చూపించి తీసుకుపోతానన్నారు. మరి వాళ్ళు ప్రూఫ్ చూపించలేదు. మా దాంట్లో నుంచి 13 మందిని తీసుకుపోయారు. దానికి మాకు ఇప్పుడు ఏం చెప్తారో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జర్నలిస్టులపై అక్రమ అరెస్టులు ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం అక్కస్తో జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి మీడియా గొంతు నొక్కాలని చూస్తోందని, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దౌర్జన్యం గురించి ఈ రోజు అశ్వరావుపేటలో జరుగుతున్న ఈ యొక్క మీడియా మిత్రుల ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం మాకు చాలా సంతోషం ఉంది. అశ్వరావుపేట బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా మా యొక్క ఐక్యతను తెలియజేస్తున్నాము. ప్రజలకు నిర్భయంగా సమస్యలు తెలియజేయడానికి మీడియా పడుతున్న వ్యవస్థని మనం చూస్తూనే ఉన్నాము. ఇలా వర్షమని కాకుండా ఎండని కాకుండా కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో మమేకమయ్యి వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా సోదరులు చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళు గండి కొడుతున్నారు. నిర్భయంగా తెలియజేస్తున్న మీడియాపై సంఖ్యలు వేయడం ఎంతవరకు భావ్యమో వారు తెలుసుకోవాలి. ఇలా సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లకపోతే సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు? ఈ రాజకీయంగా ఇలాంటి విషయాలు చూడాల్సిన అవసరం లేదు. అందులో కూడా ఆ కేసులు నాన్ బెయిలబుల్ వారెంట్ అంట. వారు ఏమైనా మర్డర్లు చేశారా, మానభంగాలు చేశారా? ఈ విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక నుంచి అయినా సరే ప్రభుత్వం కలిదెరిచి రైతులకి మేలు చేసి ఈ యొక్క అక్రమ కేసులు ఎత్తేయాలని ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. కూకట్పల్లి నిజాంపేటలోని శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా క్యూడాట్ అనే టెక్నాలజీని వాడి గుండెదడ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని ఆసుపత్రి చైర్మన్ కార్డియాలజీ డాక్టర్ రామచంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. గుండెదడ రావడం, నడుస్తున్నప్పుడు అలసట కలిగి స్ట్రోక్తో పాటు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందని, తమ ఆసుపత్రిలో క్యూడాట్ సాంకేతికతతో గంటల వ్యవధిలోనే చికిత్స అందించి దడను ఆపడానికి వీలు ఉంటుందని తెలిపారు. గుండె దడ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది అన్నిటికన్నా కామనెస్ట్ దడ. అంటే గుండె దడ కొట్టుకున్నట్టు అవటం, నడుస్తుంటే ఆయాసం రావటం, ఫెటీగ్ అవ్వటం, బ్రెయిన్ స్ట్రోక్ రావటం. ప్రతి 4-5 స్ట్రోకుల లోపల ఒకటి దడమూలాన్ని వస్తుంది, పేషెంట్కి తెలియకపోవచ్చు. అలాగే హార్ట్ పంపింగ్ తగ్గటం, ఎక్కువ మార్టాలిటీ ఉండటం, అంటే చనిపోయే ఛాన్సెస్ కూడా పెరగటం. ఈ అన్నిటికీ కారణం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే ఒక దడ ప్రాబ్లం. ఇది చాలా కామన్, వయసు పెరిగిన కొద్దికి ఎక్కువ వస్తుంది. 70 సంవత్సరాల పైన ఆల్మోస్ట్ 10% మందికి ఈ దడ ఉంటుంది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. 45 ఇయర్స్ ప్రొసీజర్ కాబట్టి ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ లోపల ఫాస్ట్ గా స్మూత్ గా అయిపోవడం అనేది ఇట్స్ ఆఫ్ గ్రేట్ బెనిఫిట్ పేషెంట్స్ కిను, మనకు డాక్టర్స్ కూడా. ఎనీ ప్రొసీజర్ దట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్, ఫస్ట్ మాకే అన్నిటికన్నా వీ ఫీల్ గ్రాటిఫైడ్. ఎందుకంటే ఏదైనా ప్రొసీజర్ మనం 80-90% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం, గంటలో చేయగలుగుతున్నాం సేఫ్ గా. ఈ నెల 14న సామర్లకోటలో జరిగే ఏపీ బేవరేజ్ హమాలీస్ యూనియన్ 5వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి కొండలరావు పిలుపునిచ్చారు. మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు అనుబంధంగా ఉన్న 18 డిపోల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఏపీ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ ఐఎంఎఫ్ రాష్ట్ర యూనియన్ 5వ రాష్ట్ర మహాసభ మన 14/9/25 ఆదివారం సామర్లకోట నీలం చెరువు గట్టు దగ్గర గల లయన్స్ క్లబ్లో నిర్వహించబడుతుంది. ఈ రాష్ట్ర మహాసభకు సిఐటి అనుబంధంగా ఉన్న 18 డిపోల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతారు. అలాగే ఈ మహాసభకు సిఐతో అలాగే మీడియా సహోదరులు అందరూ కూడా ఈ మహాసభని జయప్రదం చేయాలని, ఈ మహాసభ మరి అమలాపురం డిపో, సామర్లకోట డిపో కలిపి ఈ మహాసభను నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ మహాసభని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర కార్యదర్శి వి కొండలరావు.
ప్రవక్త మహమ్మద్ జన్మదిన మాసోత్సవాల సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ రుమాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ సౌజన్యంతో కరీంనగర్లో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తెలంగాణ చౌక్ రక్తదాన శిబిరాన్ని 1 టౌన్ సిఐ రామచంద్రరావు ప్రారంభించగా నాకా చౌరస్తాలో 3 టౌన్ సిఐ జాన్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రక్తదాన మహాదానం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, జేఐహెచ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సాహెబ్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ తెలంగాణ చౌక్ వద్ద ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ శిబిరము నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మనం అంతా ఒక్కటే, మనలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి సంబంధము అదేంటంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిందనుకోండి, అతనికి రక్త ప్రసారం జరిగింది, అతనికి అవసరం ఉంది, అవసరం ఉంటే హాస్పిటల్లో అతనికి ముస్లిం రక్తమా, హిందూ రక్తమా, సిక్ రక్తమా అని అడగరు, బ్లడ్ గ్రూప్ చూస్తారు, రక్తం ఎక్కిస్తారు. అంటే మన మానవులంతా ఒకటే కాబట్టి ఒకరి రక్తం ఇంకోటికి పనికి వస్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి సంబంధము అది రక్త సంబంధము, బ్లడ్ రిలేషన్. అప్పుడు అతన్ని మనం సందర్శించినట్లయితే దైవంని మనం సందర్శించినట్లు అవుతుంది. ఎవరికైనా బీదవానికి అన్నం పెడితే అతని బీదవానికి కాదు, మనం డైరెక్ట్గా దైవానికి అన్నం పెట్టినట్లు అవుతుంది. ఒక వ్యక్తికి ఆకలితో ఉన్న వారందరూ ఇవ్వవచ్చు. దీంతో రక్త క్షీణత ఉండదు. ఒక 1 మంత్ లోపలనే వాళ్ళంతా రికవర్ అవుతారు, ఫ్రెష్ రక్తం మళ్ళీ వస్తుంది. కాబట్టి ఈ 18 to 50 years లోపల ఉన్న వాళ్ళందరూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాలు పంచుకోవాలని కోరుతున్నాను. మొహమ్మద్ ఖైరుద్దీన్, జమాత్ ఇస్లామీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో తిరిగే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పటాన్చెరులో జరిగిన ప్రైవేట్ పాఠశాలల గురు పూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఏపీఏసీ చైర్మన్ అరకెపూడి గాంధీ. మంత్రి కొండా సురేఖపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.